లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసు కానీ మార్కెట్లకు కొత్తగా లవ్ ఇన్సూరెన్స్ వచ్చింది. ఏంది పిల్ల మా తిగిన జడిందా ఎట్లా ఏందో అంత పిచ్చిగా వాగుతున్నావు అని చూస్తురా. నిజమే అబ్బా, నేను మాట్లాడే దాంట్లో మ్యాటర్ ఉంది. వార్త పురాగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అని అంటారు. ఓ అన్న చేసిన ఉపాయం కూడా గట్లనే ఉన్నది. కొత్తగా ఆలోచించాలి అని అందరు చెప్పింది బాగా చెవికెక్కించుకున్నట్టుండు. బాగానే కొత్తగా ఆలోచించిండుగా. ప్రేమించుకున్నోళ్ళకు ఇన్సూరెన్స్ అనే సరికొత్త ఆలోచనతో వచ్చిండు ఓ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఈ లవ్ ఇన్సూరెన్స్ ఏందంటే, ఎవరైతే ప్రపంచాన్ని మర్చి గాఢంగా ప్రేమించుకుంటారో వాళ్ళు ఈ లవ్ ఇన్సూరెన్స్ పాలసీ కింద మరవకుట 5 ఏళ్ళు ప్రీమియం కడతారో వాళ్ళకు లగ్గమైనాక లచ్చలల్ల పైకం వస్తుందట. ఈ 5 ఏళ్ళు మీరు కట్టిన దానికి జీకీ లవ్ అనే కంపెనీ పెండ్లి తర్వాత 10 రేట్లు కలిపి లచ్చలు మీ ఖాతాలకేస్తుందట. మరి ఇన్సూరెన్స్ అన్నాక కొన్ని కండిషన్లు ఉంటాయి కదా. ఇంట్లో అస్సలైన కండిషన్ ఏంటంటే, ఇన్సూరెన్స్ కట్టి 5 ఏళ్ళు అయినాక పోయి మా పైసలు ఇయ్యుర్రి అంటే కాదు. మీ ప్రేమ పెండ్లి పీటలెక్కి లవర్స్గున్న మీరు మ్యారీడ్ కపిల్స్ అయితేనే మీ పైసలు మీకు వస్తాయి. అంతేగాని మొదలు మంచిగా ప్రేమించుకొని షెట్టాపట్టాలు వేసుకొని తిరిగి కొన్ని వద్దులు అయినాక అడ్డమైన కారణాలతోని విడిపోయిన వాళ్ళు మాత్రం ఈ పైసల మీద ఆశలు పెట్టుకోకుర్రి. అయితే ఈ పాలసీ తీసుకురానికి అస్సలు కారణాలు 2 ఉన్నాయట. ఒకటి, ఇప్పటి జనరేషన్ పోరలకు లవ్ అంటే ఆషామాష అయిపోయింది. నచ్చినట్టు ప్రేమించి అటెనక నచ్చక ఇడిపోయి మళ్ళీ ఇంకోలతోని తిరిగి అంతా గాయ గత్తెర చేసి ప్రేమ అంటేనే చిరాకు వచ్చేటట్టు ఆ ప్రేమ అనే పదానికే ఇలువ లేకుండా చేస్తుర్రు. ఆసొంటోళ్ళ కోసం ప్రేమించుకున్న ప్రతి ఒక్కరు పెండ్లి పీటలు ఎక్కుడే లక్ష్యంగా ఈ ఆలోచన చేసిర్రు ఈ కంపెనోళ్ళు. కనీసం పైసల కోసమైనా కలిసి ఉంటారని ఈ లవ్ ఇన్సూరెన్స్ షురూ చేసిర్రు. ఇంకోటి, ఏ కంపెనీ అయినా లాభం లేకుండా ఏ పని ముందటేసుకోదు. ఇలా బిజినెస్ సైడ్ నుంచి ఆలోచిస్తే ఇప్పుడు ఉన్నోళ్ళ దాంట్లో కలిసి పెండ్లి చేసుకున్నోళ్ళ కంటే ఇడిపోయిన వాళ్ళే ఎక్కువ మంది. అట్లా నడిమిట్లు ఇడిపోదాం అనుకున్నోళ్ళు వాళ్ళు కట్టిన పైసలు ఓ లెక్కనా అని పాలసీ గురించి మర్చిపోతే ఈ కంపెనీ వాళ్ళకు విడిపోయిన వాళ్ళు కట్టిన పైసలు మిగులుతాయి కదా. అందుకే ప్రేమికుల వీక్నెస్ వాళ్ళకు ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి మీ ప్రేమ ఇంకొనికి లాభం కావద్దనుకుంటే మాత్రం పెళ్లి చేసుకుంటాం అనుకుంటేనే ప్రేమించుకోర్రి. మరీ ముఖ్యంగా పెళ్లి పీటలు ఎక్కుతాం అనుకుంటేనే ఈ లవ్ ఇన్సూరెన్స్ కట్టుర్రి మై డియర్ లవర్స్. ఏమంటున్నాం?